చావా ప్రస్తుతం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్న సినిమా. అయితే ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ యాడ్ అవుతున్నారు కాబట్టి అంటున్నారు జనాలు. అసలు చావాకి ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి? విక్కీ కౌశల్, రష్మిక మందన్న కాంబినేషన్ లో ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన చావా మూవీ 300 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. అంతేకాదు ఇదే స్పీడ్లో వీకెండ్ కి 500 కోట్లు దాటేయడం కూడా గ్యారంటీ అంటున్నారు. నిజానికి ఈ సినిమాకి టాలీవుడ్ లో కూడా ప్రమోషన్లు చేసినా తెలుగులో మాత్రం రిలీజ్ చేయలేదు టీం. అయితే ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారని తెలుస్తోంది. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చావా మూవీని టాలీవుడ్ జనాలు కూడా చూస్తున్నారు. మామూలుగానే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది. దీనికి తోడు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు విక్కీ కౌశల్ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నాడంటూ రూమర్ కూడా వినిపిస్తోంది. పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో, ఎమోషన్స్ ని పలికించటంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఎన్టీఆర్ తో సినిమా డబ్ చేయించాలని టీం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా తన అప్కమింగ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం బాలీవుడ్ ని ఇంప్రెస్ చేయొచ్చని అనుకుంటున్నట్లు టాక్. వార్ 2తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు విక్కీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే గ్యారంటీగా బాలీవుడ్ కి కూడా హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇస్తే ఇంట్రోకి డబ్బింగ్ వాయిస్ ఇస్తారేమో కానీ మొత్తం సినిమాకి ఎందుకు డబ్బింగ్ చెప్తారు? అయినా ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఆల్రెడీ క్రేజ్ ఉంది. దానికోసం చావాని వాడక్కర్లేదు అంటూ మరో వర్షన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఇంతకీ చావాని డబ్బింగ్ చేస్తారా, ఎన్టీఆర్ వాయిస్ ఇస్తారా అనేది మాత్రం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.